అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్, ద సింపుల్ అస్ట్రాలజర్. ఒక వ్యక్తి నాకు 10 ఏళ్లుగా తెలుసండి. జాతకానికి వచ్చేవాడు ఆయన. ఆ 10 ఏళ్లలో మొదటిసారి వచ్చినప్పుడు ఆయన కోరికంతా తన కొడుకుని డాక్టర్ని చేయాలని. నన్ను జాతకంలో ఉందా అని అడిగాడు. నేను అన్నాను, లేదండి, చాలా బీభత్సంగా ఉంది పరిస్థితి, ఈయన డాక్టర్ కాలేడు అంటే ఆయన కోపం వచ్చింది. నా కొడుకు మీద ఎంత నమ్మకం, వాడు నెంబర్ 1 స్టడీస్, వాడి మెమరీ పవర్ చాలా గొప్పది, అలా అంటావా అన్నాడు. ఎంసెట్ రాశాడండి, ర్యాంక్ రాలేదండి. మరి పట్టుదల ఎంత అంటే ఆ పిల్లవాడికి కూడా పట్టుదల డాక్టర్ అవ్వాలని. చైనా దగ్గర ఎక్కడో ఒక దేశంలో ఎంబీబీఎస్ చేరాడండి. 5 సంవత్సరాలండి. ఇండియాకి అక్కడికి తిరిగి 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 ఉన్న ఆస్తంతా పోగొట్టుకొని డబ్బులు కొట్టి పేసి చదువుకున్నాడు, అయిపోయిందండి. అయిన తర్వాత చూసావా నా కొడుకు ఎంబీబీఎస్ చేశాడు అన్నాడు. నా దగ్గరకు వచ్చి ఆయన, సంతోషం నాయన అన్న. వచ్చిన తర్వాత ఇండియాలో ఇక్కడ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, ఎన్నిసార్లు రాసినా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడండి. ఆ తర్వాత ఆ అబ్బాయికి 34 ఏళ్ళు వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెళ్లి కూడా కాలేదు, స్టడీలో ముందుకు వెళ్ళలేకపోయాడు. ఎన్ని అడ్డంకులు అంటే ఆయన వచ్చి అన్నాడు, గురువు గారు మీ మాట కాదని చెప్పి 10 ఏళ్ల కింద చేసిన తప్పు వల్ల నా దగ్గర ఉన్న 2 కోట్లు కర్పూర హారతి అయిపోయి నేనే రోడ్డు మీదకి వచ్చి పడ్డాను. పిల్లవాడికి జాబు లేదు, అటు డాక్టర్గా కూడా అతన్ని గవర్నమెంట్ సర్టిఫై చేయలేదు అని చెప్పి చాలా బాధపడుతుంటాడు. అందుకే మనము జాతకాన్ని ఎదిరించడం కొందరు చేస్తారండి ధైర్యంగా, అది గొప్ప విషయమే. కానీ నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రానికి అన్వయించుకుంటూ ముందుకెళ్తే మనకు గూగుల్ మ్యాప్లో దారి దొరికినట్టు హైవేలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు జీవితంలో. కాబట్టి మీ పిల్లలు చార్టర్డ్ అకౌంట్ అవుతారా, హోటల్ మేనేజ్మెంట్ చేస్తారా, బీటెక్లు చేస్తారా, సినిమా యాక్టర్లు అవుతారా, ఇవన్నీ అందులో రాసి ఉంటాయండి. మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ యొక్క చిరునామా కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ కామెంట్లో ఇవ్వడం మర్చిపోకండి. నమస్కారం.